ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యందు మీరందరూ బాగుండాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను, ప్రార్థించున్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం చూస్తే, అందుకాయన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉంది అంటున్నాడు. ప్రజలు కనపరుస్తారు, ప్రజలు ఎంతగానో దేవుని హెచ్చిస్తారు, ప్రజలు ఎంతగానో దేవుని ఆరాధిస్తారు. అయితే వాళ్ళ హృదయం దేవునికి దూరంగా ఉందంట. దేవుడు అదే అంటున్నాడు. అవును, భక్తి చేస్తూ కూడా అందులో తృప్తి లేని జీవితం మనం కలిగి ఉన్నామని అంటున్నాడు దేవుడు. అవును, తృప్తి లేకుండా, ఒక సంతృప్తి లేకుండా, అవును, దేవునికి అది చేరినప్పుడు, అది మనం ఆశీర్వదించబడినప్పుడు, దీవించబడినప్పుడు, అది కొన్నిసార్లు పని చేసిన దేవుడు అంటున్నాడు, ఆరాధించుటకు యోగ్యత లేకపోయినా మనకి దేవుడు అంగీకరిస్తాడంట. కానీ దేవుని నుంచి మనం దూరంగా ఎందుకున్నాం? దేవుడు మనల్ని ఒక్కసారి పరీక్షించుకోమంటున్నాడు. ఈ యొక్క వాక్యము పరిసయ్యులు, శాస్త్రులు దేవుడి దగ్గరకు వచ్చి, ఇదిగో నువ్వు భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కొని చేయాలని తెలియదా నీకు అని అంటున్నారు. దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. అవును, ఈరోజు దేవుని ప్రశ్నించే స్థితిలో ప్రజలు ఉన్నారు. దేవుణ్ణి ఎందుకు దేవుడు ఈ విధంగా చేస్తున్నాడు అనే స్థితిలో ప్రజలు ఉన్నారు అంటున్నాడు దేవుడు. నా జనము, నా పేరు పెట్టబడిన నా జనము నన్ను వ్యతిరేకిస్తున్నారు అంటున్నాడు దేవుడు. అనేక సార్లు మన క్రియల ద్వారా వ్యతిరేకిస్తున్నాము అంటున్నాడు దేవుడు. క్రియల ద్వారా వ్యతిరేకిస్తున్నారు, మరియు మాటల ద్వారా కూడా వ్యతిరేకిస్తున్నారు అంటున్నాడు దేవుడు. మాటలు, క్రియలు నాకు నచ్చినట్టుగా ఉండాలని కొలసాపత్రికలో దేవుడు రాయిస్తాడు. అవును, మాటల చేతను, క్రియల చేతను నన్ను తృప్తిపరచండి అంటున్నాడు దేవుడు. అవును, జ్ఞానముతో బోధించుచు, ఒకరికొకరు బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గూర్చిన గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు దేవుడి దగ్గర. క్రీస్తు వాక్యాన్ని మనం సమృద్ధిగా నివసింపనివ్వాలంట. అవును, మనం దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోకుండా ఆయన గణపరచడం అనేది ఎంత మాత్రము కూడా దేవుడు, అది నాకు అంగీకారం కాదు, అది నాకు సంతృప్తినివ్వట్లేదు అంటున్నాడు. నీకు కూడా తృప్తినివ్వాలంటే నీ భక్తి దేవుని ఎదుట ఎలా ఉండాలి అంటే, దేవుడు అంటున్నాడు, నీవు ప్రేమించబడుతూ ఉండాలి, ప్రేమించాలి అన్నాడు. అవును, మనుషులను సంతోషపెట్టు వారై ఉన్నట్టుకి కంటికి కనబడవలని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరము గల వారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులై ఉండిడి అంటున్నాడు. మనం ప్రతి విషయంలోనూ విధేయతగా ఉండడం నేర్చుకోవాలి అని అంటున్నాడు. అది మన భర్త దగ్గర కావచ్చు, విధేయతగా ఉండాలి. అవును, మనం విధేయత అనేది నేర్చుకోవాలి అంటున్నాడు దేవుడు. అలాగే దేవుని కొలసాపత్రికలో మనం 3వ అధ్యాయంలో చూస్తున్నాం ఇవంతా. అవును, ఎవడైనా హాని చేసిన యెడల ఆ హానిని కూడా దేవుడు అన్నాడు క్షమించండి అన్నాడు. అది మరీ అంత హాని కాకపోవచ్చు అని అంటున్నాడు. ఒక్కసారి ఆలోచించండి అన్నాడు. జాలిగల మనసు కలిగి ఉండండి, దయాళుత్వమును, మంచితనము కలిగి ఉండండి, సాత్వికమును, వినయమును కలిగి ఉండండి అంటున్నాడు. దీర్ఘశాంతం కలిగి ఉండండి అన్నాడు. అవును, దేవుడు ఎంతగానో ఏ విధంగా ఉండాలి అంటున్నాడంటే, ఈ యొక్క మనం అధ్యాయం చూస్తే, కొలసాపత్రికలో 3వ అధ్యాయం అంతా చూస్తే దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు అనేది మనకి ఎంతో స్పష్టంగా తెలుస్తుంది. అయితే మనము ఒకరినొకరం బోధించు, కృపాసహితమైన మాటలతో, మంచి మాటలతో మాట్లాడుకోవాలి అంటున్నాడు దేవుడి దగ్గర. అవును, ఈ రోజున దేవుని యొక్క మరుగుచాటున దేవునికి ఏది మరుగై లేదు, అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని చాటున మనం ఏ పని చేయకూడదు, ఏ చెడ్డ పని మనుషుల చాటున మనం చేయకూడదు అంటున్నాడు దేవుడు. చెడ్డ పని చేస్తూ మనం దేవుని మన నోటితో ఆరాధిస్తూ ఉంటే అది అంత మాత్రం ఆయనకి సంతోషం కాదు అన్నాడు. ఒకవేళ నువ్వు చేసేది నీకు అది పాపము కాదు, పాపం అని తెలియకపోతే దేవుడు నీకు చేసే సమయం వరకు వెయిట్ చేస్తాడు. కానీ అది పాపం అని తెలిసిన తర్వాత నువ్వు మరలా అదే పనిని చేస్తూ ఉంటే, దానిలో కంట్రోల్ లేకపోతే దేవుడు అంటున్నాడు, నేను శ్రద్ధగా నువ్వు నన్ను వెతికితే దానికి ఉపయోగం ఏంటి అంటున్నాడు దేవుడు. నువ్వు నన్ను కనపరిస్తే, నీ పెదవులతో నన్ను కనపరిస్తే, కానీ నీ హృదయం నాకు దూరంగా ఉంది, అర్థం ఏంటి? ఇలాంటి పరిస్థితి నాకు ఆయన చూడలేడు ఆ స్థితిని. దేవుడు అంటున్నాడు, నిరంతరం నేను నీకు దగ్గరగా ఉండాలి, నీ హృదయం నాకు ఎంతో దగ్గరగా ఉండాలి, దాన్ని అడ్డగించకూడదు అంటున్నాడు దేవుడు. హృదయాన్ని మూసివేయబడకూడదు, మూసివేసిన ఒక కుప్పగా ఉండకూడదు అన్నాడు. నీ చెత్తని బయట పారవేయాలి, కానీ దాన్ని కుప్పగా పెట్టుకుంటే ఆ చెత్త ఏమవుతుంది, ఒక దుర్వాసన వస్తుంది. అవును, ఆ దుర్వాసన మనలో ఉంచుకోకూడదు అన్నాడు దేవుడు. దుర్వాసన అనేది మనలో ఉంచుకోకూడదు. అవును, మన శరీరానికి దుర్వాసన వస్తే మరలా మనం స్నానం చేస్తాం, అలాగే మన హృదయం కూడా శుద్ధీకరించబడాలి అంటున్నాడు దేవుడు. ఎప్పటికప్పుడు నీ హృదయం ఏ విధంగా ఉంది, దేవునిలో నీ హృదయం ఎంతగా ఉంది? ఒకవేళ నీ హృదయం కఠినపరుచుకుంటే దేవుడు అంటున్నాడు, దయగల నా వైపు చూడు, దీర్ఘశాంతుడని నేను, దయగల నా వైపు చూడు, నీ పాపమును కడుక్కో అంటున్నాడు దేవుడు. ఈ రోజున దేవుని యొక్క ముఖ దర్శనంలో, దేవుని యొక్క కాంతిలో మన రహస్య పాపములన్నీ కూడా కడుక్కోమన్నాడు దేవుడు. రహస్య పాపాలను నువ్వు రహస్యంగా దాచిపెట్టగలిగితే దేవుడు అంటున్నాడు, దాన్ని బహిర్గతంగా చూపించగలను, కానీ నేను నిన్ను దీర్ఘశాంతముతో నేను ప్రేమించున్నాను కనుక, దీర్ఘశాంతమును, దయాళుత్వమును కలిగిన వాడని కనుక నీవు నాకు లోబడి ఉండు అన్నాడు దేవుడు. ఈ రోజున ప్రజలకు లోబడకూడదు,
దేవుడు అంటున్నాడు, ప్రజలకు కాదు లోబట్టం, ముందుగా నాకు లోబడు అన్నాడు దేవుడు. ఆయన హృదయాన్ని ఒక్కసారి అర్థం చేసుకో. దేవుని వాక్యమును నీ యొక్క హృదయంలో ఉంచుకో. అవును, దేవుని ఆత్మతో నింపబడాలి అన్నాడు దేవుడు. ఎప్పుడైతే మనం దేవుని ఆత్మతో నింపబడ్డామో మన పాపములు ఒప్పింపబడతాయి, మన శాపములు కట్ చేయబడతాయి. ఒకవేళ మనం దేవునిలో మనం అన్నీ ఒప్పుకున్నప్పటికీ, ఒకవేళ మనం ఇంకా భారాలను అనుభవిస్తూ ఉంటే, ఒకవేళ మనం ఇంకా కూడా ఆ కష్ట నష్టాలు అనుభవిస్తూ ఉంటే, మనం గుర్తించాల్సింది ఏంటంటే మనం దేవుని చేతిలో ఉన్నామని గుర్తించాలి అన్నాడు దేవుడు. ఒకవేళ పాపాన్ని విడిచిపెట్టిన నీవు కష్టం అనుభవిస్తున్నావంటే నువ్వు దేవుని చేతిలో ఉన్నావని గ్రహించమంటున్నాడు. ఈరోజు ఒక చిన్న మాటను చెప్పుకుందాం. ఒక కాపరి ఉన్నాడు, ఒక కుండలు తీసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అయితే అతను ఎప్పుడు తన కుండల్ని ఎక్కడి నుంచో ఒక వాటర్ని తీసుకొని వచ్చి తన ఇంటిలో నింపుకుంటాడు. ఒక అతను నింపుకుంటాడు. అయితే అతను నింపుకునేటప్పుడు ఒక కుండకి మాత్రం చిల్లు పెడతాడు. ఒక కుండకి బాగానే ఉంచుతాడు, ఇంకొక కుండకి చిల్లులు పెడుతూ ఉంటాడు. చిల్లులు పెట్టి ఆ కుండ అతను తీసుకొని వచ్చేటప్పుడు ఆ కుండల్ని రెండు కూడా తీసుకొని భుజాల మీద ఎత్తుకొని వస్తూ ఉంటాడు. అయితే ఒక కుండ అంటుంది, ఇదిగో నాకు ఏ చిల్లులు లేవు, ఇదిగో నీకు చిల్లులు ఉన్నాయి, నీకు చిల్లులుండి నువ్వు వాటర్ని నింపుకోలేవు, అవి కింద పడిపోతాయి అని ఆ కుండ అంటే, ఆ మరొక కుండ ఆ ఒంటరిగా వెళ్ళి ఒక రోజు యజమానిని అడిగిందంట, యజమాని నువ్వెందుకు నన్ను ఇలాగా పొడిచావు, నన్ను ఎందుకు ఇలాగా నాకు ఈ శ్రమను ఎందుకు పెట్టావు, నాలో ఈ యొక్క రంధ్రాల్ని ప్రజలు చూస్తున్నారు, ఈ యొక్క రంధ్రాలు పాడైపోతున్నాను, నాలో ఏమీ లేదు, నాలో ఏ ఒక్క శక్తి లేకుండా పోతుంది అని బాధపడిందంట. నాలో నేను నింపుకునే శక్తిని నింపుకోలేకపోయాను అని బాధపడుతున్నప్పుడు ఆ కుండ బాధపడుతుంటే యజమాని అన్నాడంట, నేను ఎప్పుడు నీ రంధ్రాలు ముయ్యాలో నాకు తెలుసు అన్నాడంట. అవును, ఎందుకు అంటే నేను వస్తున్నప్పుడు ఆ యొక్క మొక్కలపైన ఆ యొక్క వాటర్ని, నీ నుంచి వచ్చే వాటర్ని ఆ మొక్కలపై వేస్తున్నాను. ఆ క్రియ నీకు తెలుసా, ఆ పని నీకు తెలుసా, నేను ఒట్టిగా ఆ పని చేయట్లేదు, ఆ పని నీకు తెలియదు కానీ నాకు తెలుసు, నేను చేస్తున్నాను, అది నీకు రహస్యమై ఉన్నది అని ఆ యజమాని అన్నాడంట. అప్పుడు ఆ కుండ, ఆ వాటి వల్ల నీకు లాభం ఏంటి అని అన్నదట, నాకు లాభం ఏంటి అని అన్నదట. అవును, నిన్ను అలంకరించాలి అని అనుకుంటున్నాను, ఆ అలంకరణకు కావలసిన సామాగ్రిని నేను పోషించుకుంటున్నాను అన్నాడంట. ఆ యొక్క మొక్కలపైన వాటర్ని ఎప్పుడైతే వేస్తూ ఉన్నప్పుడు, ఆ వాటర్ ఎప్పుడైతే ఆ మొక్కల మీద పడుతూ ఉన్నప్పుడు ఆ మొక్కల్లోంచి ఒక ఫలాలు అనేవి రావడం జరిగింది. అవి రావడం జరిగినప్పుడు వాటిని ఫలాలు కానీ పుష్పాలు కానీ వాటిని మార్కెట్లోకి వెళ్ళి వాటిని అమ్మి మరలా వాటికి నుంచి ఒక ధనమును సమకూర్చి అదొక చోట పెడతాడంట. పెట్టినప్పుడు ప్రతిరోజు అలా ప్రతిరోజు పెట్టినవన్నీ తీసుకొచ్చి ఒక రోజు నా కుండని ఎంతగానో అలంకరిస్తాడంట. అతనుకున్న ఆ యొక్క పని అయిపోయాక ఆ రంధ్రాలు కూడా అతను ఎంతగానో ముచ్చటగా సవరించి సరిచేసి ఎంతగానో ఆ కుండని ఒక మంచి అలంకరణతో నింపుతాడంట. అప్పుడు ఇంకొక కుండ వచ్చి ఈ కుండని అన్నది, ఏమన్నదంటే, నువ్వు ఇప్పుడు వరకు నన్ను ఎంతగానో బాధించావు కదా, ఇదిగో నాలో రంధ్రాలు ఉన్నాయి అన్నావు కదా, నా యజమాని ఇలా చేశాడు. యజమాని ఎప్పుడు తప్పు చేయడు, ఎప్పుడు ఆయన మార్పు చేయడు. నీలోంచి వచ్చిన వాటర్ని ఆయన కావలసిన వాటికి వాడుకున్నాడు. అయితే నాలోంచి వచ్చిన వాటర్ని ఆయనకి కావలసిన దాని గురించి వాడుకున్నాడు, మరలా నాకు కూడా వాడాడు అని అన్నదట. అయితే ఆ కుండని ఒక రకంగా నడిపించాడు ఆ కాపరి, ఇంకొక కుండని ఇంకొక రకంగా నడిపించాడు ఆ యజమాని. అయితే దేవుడు అంటున్నాడు, ఆ రెండు కుండల్ని వాడుకున్నది దేవుడే. కాపరి ఎవరు? యజమాని. ఆ రెండు కుండల్ని వాడుకున్నది యజమాని. అయితే దేవుడు కూడా మనల్ని ఎన్నో, ఒక రకంగా చెప్పాలంటే మనలో ఉన్న ఇబ్బందుల్ని, కష్టాల్ని, నష్టాల్ని అన్ని తలుచుకుంటూ ఉండి మనం బాధపడుతూ ఉంటాం, కానీ ఆయన పనిచేస్తున్నాడు వెనకాల. అక్కడ ఆ యజమాని ఎలాగైతే అతను ఆ చిల్లుల నుంచి వచ్చే వాటర్ని వాడి ఎలాగైతే ఆ కుండని అభివృద్ధి పరిచాడో, దేవుడు కూడా మనకి తెలియకుండా దేవుడు మన వెనక క్రియ చేస్తున్నాడు అని అంటున్నాడు దేవుడు. ఆ క్రియ చేస్తున్నప్పుడు, దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, గణపరుస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా ఆయన ఆరాధన ఉండాలి, ఎంత అద్భుతంగా నువ్వు ఆయన ఆరాధించాలి. కానీ నీలో ఉన్న పరిశుద్ధత ఏది, నీలో ఉన్న ఇంకా పరిశుద్ధత నీలో ఏది అంటున్నాడు దేవుడు. నీ పరిశుద్ధత ద్వారా ఆ మొక్కలకి, ఒక నీటి ద్వారా ఆ మొక్కలకి ఫలం వచ్చినప్పుడు, నీ పరిశుద్ధత ద్వారా ఆ అనేక మందికి ఫలము నువ్వు ఎందుకు ఇవ్వకూడదు, నీ జీవితాన్ని అనేక మందికి ఎందుకు చూపించకూడదు అని అంటున్నాడు దేవుడు. అనేక మందికి నీ పరిశుద్ధంగా ఉండటం ఎందుకు చూపించకూడదు అని అంటున్నాడు దేవుడు. ఈ రోజున దేవుని చాటున దేవునికి మరుగైందంటూ ఏదీ లేదు. నీవు ఒకవేళ దేవునికి ఇది కనిపించలేదు అని అనుకుంటే అది ముమ్మారు పొరపాటే. దేవుడికి అన్నీ కనిపిస్తాయి, అన్నీ దేవుడు వేచిస్తాడు. కేవలం దేవుడు ఎందుకు చూస్తాడంటే ఆయన దీర్ఘశాంతుడు గనక, ఆయన దయాళుత్వం కలిగిన వాడు గనక మనము ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనొచ్చు ఉండాలి అన్నాడు దేవుడు. అవును, ఈరోజు ఒక విచ్చలవిడితనం అనేది పనిచేయదు అన్నాడు. స్వేచ్ఛ అనేది మనసుకు కలిగి ఉండాలి, మన ఆత్మకు కలిగి ఉండాలి, మనం ఒక మంచి వాటికి కలిగి ఉండాలి అన్నాడు. స్వేచ్ఛను కూడా ఒక చెడు రీతిగా వాడద్దు అని అంటున్నాడు దేవుడు. ఈరోజు సంఘానికి కానీ, లేదంటే దేవుని స్తుతిస్తున్న నీవు ఏ విధంగా ఉన్నావు, నీవు ఒకవేళ చెడు పనులు చేస్తూ దైవానికి విరుద్ధంగా నడవద్దు అన్నాడు దేవుడు. నాకు విరుద్ధంగా నడిచొద్దు అన్నాడు.
దైవం అంటే దేవుడి ఒక అనుగ్రహం. దేవుని అనుగ్రహం మనం పొందుకోవాలి అంటున్నాడు. ఆత్మ సంబంధమైన మూలుగులతో మనం నింపబడాలి అంటాడు. అక్కడ దేవుని నుంచి మనం పొందుకోవాలి అంటాడు. ఇదిగో నేను అందుకే కదా నా కొరకు మీ కొరకు నేను నా రక్తాన్ని చిందించాను, ఆ రక్తాన్ని మీపై ప్రోక్షించాను. దేవుని యొక్క సమృద్ధికరమైన ఆశీర్వాదం మీ కొరకు కదా నింపబడాలని ఆశపడ్డాను. అవును అంటున్నాడు దేవుడు. అనేకమైన రీతిలుగా దేవుడు మనని నింపాలనుకుంటున్నాడు. అయితే మన హృదయం ఆయనకి దూరంగా ఎంత మాత్రం కూడా ఉండదు అన్నాడు దేవుడు. నువ్వు మనుషుల సంతోషపెట్టేవాడివైతే దేవుడికి ఏ విధంగా అనేక రీతిగా ఒకవేళ వారితో ప్రేమగా ఉండు, మంచిగా ఉండు, ప్రేమించు. అయితే మనుషులను సంతోషపెట్టాలని మాత్రం ఎప్పుడూ సంతోషపెట్టాలని మాత్రం ప్రయత్నించుకో. మనిషి ఎప్పుడూ నీ వల్ల సంతోషంగా ఉండలేడు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక లైఫ్ ఉంటుంది, మనకి ఒక లైఫ్ ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు, నన్ను చూడు, నాలో నా వాక్యములో నేను నువ్వు కడుక్కో అన్నాడు. నీ హృదయం నాకు దూరంగా ఉంది. ఇదిగో నేను నా పిల్లల్ని కని ఉన్నాను, వారిని పెంచి పెద్దవారిని చేస్తే వారు ఇదిగో నాకు దూరంగా ఉన్నారు, వారు నాకు అన్యాయమైన పనులు చేస్తున్నారు అన్నాడు దేవుడు. ఈరోజు మన జీవితంలో కొన్ని ప్రిన్సిపల్స్ కలిగి ఉండాలి. అది పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇదిగో మనం ఒక దేవుని బిడ్డలంగా చెప్పుకుంటూ, మనం స్నేహం అని చెప్పుకుంటూ స్త్రీలు పురుషులు కలిసి ఎంత మాత్రమూ తిరగకూడదు. ఎంత మాత్రము బయటికి కలిసి వెళ్ళి స్థితిలో ఉండకూడదు. మనం దేవుని ప్రజలు వేరుగా చూసే పద్ధతి మనలో ఉండకూడదు అంటున్నాడు దేవుడు. అలాగే మన హృదయం కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన హృదయం దేవుని వైపు ఉండాలి. మనం దేవునితో ఉండాలి, మన ఆలోచనలు దేవునితో ఉండాలి. మన కన్నులు కూడా ఎప్పుడూ దేవుడు చెప్తూ ఉంటాడు, సూటిగా స్పష్టంగా ఉండాలి అంటున్నాడు. ఆయన కన్నులు మన కన్నులను గువ్వ కన్నుల వలె చేసే దేవుడు కనుక మనం స్పష్టంగా కూడా చూడగలగాలి దేవుణ్ణి. అవును, ఆయన ముఖదర్శనం మనకు కలగాలి అంటున్నాడు దేవుడు. అవును, ఈరోజు పిల్లలు కానీ పెద్దలు కానీ పిన్నలేమి పెద్దలేమి దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన ఎప్పుడూ కూడా ఆయన కృప ఎన్నడూ కూడా ఆయన ప్రక్కన పెట్టే దేవుడు కాదు. ఆయన మనతో ఉండే దేవుడు, మనలో ఉండే దేవుడు. అయితే దేవుడు మనుషుల పారంపాచార్యము మీరు అదొకటే కాదు. ఇప్పుడు దేవునికి ఇవ్వాలంటే ఇచ్చేస్తావు, కానుకలు ఇవ్వాలంటే ఇస్తున్నావు, కానీ అది ఎలా సంపాదిస్తున్నావు, నీ సంపాదనను ఎలా సంపాదిస్తున్నావు అనేది కూడా దేవునికి ఇంపార్టెంటే. ఎందుకంటే దేవుడు ప్రతి దానిని శ్రద్ధగా చూస్తాడు. ఆయన వ్యర్థముగా ఆరాధించద్దు అన్నాడు. వ్యర్థముగా నీవు ఆరాధిస్తే అది ఆరాధన కూడా నాకు అంత ఇష్టమేమీ కాదంటున్నాడు. అనేక సార్లు చేదును మనలో ఉంచుకుంటాం, చిరకను మనలో ఉంచుకొని అనేక సార్లు ఇష్టం లేని పరిస్థితుల్లో కూడా దేవుని వైపు చూడాలి అనుకుంటాం. ఒక్కసారి దేవా నాలో ఏమి అడ్డుందో నాకు చూపించు దేవా, ఏం కాదు నేనేం సరి చేసుకోవాలో నాకు చూపించు ప్రభువా. నువ్వు అనేక మందిని ఒక్కొక్కసారి హృదయాలు బాధపెట్టి నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టాలనుకోవడం కూడా అది తప్పే. ఎందుకంటే దేవుణ్ణి సంతోషపెట్టాలనుకున్నవాడు మనిషి హృదయాలను కూడా మనం జాగ్రత్తగా మాట్లాడాలి. మన క్రియలలో మన మాటల్లో కూడా ఎంతో జాగ్రత్తగా అనేది మనకి అనుగ్రహించబడాలి అన్నాడు దేవుడు. అయితే దేవుడు అంటున్నాడు, ప్రతి విషయంలోనూ మనం గొప్పగా ఆలోచించాలి, ఆయనకు తగినట్లుగా ఆలోచించాలి. మనకు తగినట్లుగా ఆలోచిస్తే మనం ఏదో ఒక చోటన మనం తప్పు చేస్తాం, కానీ దేవునికి తగినట్లుగా ఆలోచించడం నేర్చుకోవాలంటున్నాడు దేవుడు. ఆయనకు బోధిస్తున్నారంటే పరిసయ్యులు శాస్త్రులు వచ్చి, అలా కాదు. ఎప్పుడూ కూడా దేవునికి మనం ఇంకా ఇలా చేయొచ్చు కదా, ఇంకా అలా చేయొచ్చు కదా, నువ్వు ఇంకా ఎందుకు ఇలా ఉన్నావు, ఇంకా ఎందుకు ఇలా చేసావు అని అడగకుండా ఆ కుండ వలె మౌనంగా ఉంటుంది. కుండ మౌనంగా అడిగింది యజమానిని. అవును, మనం కూడా దేవుణ్ణి మౌనంగా దేవా అని దేవుణ్ణి ప్రార్థించి అడగగలిగితే దేవుడు అంటున్నాడు, ఆయన తన సంతృప్తికరంగా ఆయన మనల్ని ఉంచగల దేవుడు. ఆ కుండ ద్వారా ఎంత గొప్ప మంచి జరిగిందో మన ద్వారా కూడా మంచి జరిగించగల దేవుడు ఆయన మనకి మంచి జరిగిస్తూ మనని అభివృద్ధిపరచగల దేవుడు. కొండని అలంకరించిన దేవుడు కనుక ఈరోజు మనల్ని కూడా అలంకరించే దేవునికి హృదయపూర్వకంగా మనం ఆయన్ని గణపరచాలి అంటున్నాడు దేవుడు. హృదయపూర్వకంగా మన పద్ధతులు విడిచిపెట్టాలి, దేవుని పద్ధతులను అనుగ్రహించబడాలి. దేవుని పద్ధతుల్లో మనం ఉండాలి. ఆయన ప్రేమలో మనం నివసించాలి. దేవుని శక్తితో మనం నింపబడాలి. నిరంతరం ఆత్మశక్తిని మనం పొందుకుంటూ ఆయన్ని గణపరచాలి అని అంటున్నాడు దేవుడు. ఎప్పుడు నీ యొక్క పరిశుద్ధతతో నీవు నన్ను గణపరచగలిగితే అది నాకెంతో ఆనందకరం అంటున్నాడు దేవుడు, ఎంతో సంతోషం అంటున్నాడు దేవుడు. అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఆయన మన జీవితంలో చేయడా. ఆయన రొట్టెను విరిచి ముక్కను చేసినట్టుగా ఇదిగో ఆయన ఈరోజు మన జీవితాలు ముక్కగా ఉండిపోయింది అని అంటే దేవుడు అన్నాడు, అది ప్రజలకు ఉపయోగకరంగా నేను చేస్తాను అన్నాడు. రొట్టెను విరిచి ఉపయోగకరంగా చేసిన దేవుడు ఈరోజు మన జీవితాన్ని విరిచిన దేవుడు ఆయన ఉపయోగకరంగా చేయడా. దేవుని యందు నిరీక్షణ ఉంచండి, దేవుని యందు నమ్మకం ఉంచండి, ఆయన బోధలో నిలిచి ఉండండి. దేవుని యొక్క వాక్యంలో ఎప్పుడైతే మనం నిలిచి ఉన్నామో ఆయనలో మనం నిలిచి ఉండటం మనకి ఎంతో సంతోషకరం. అది ఎంతో మనం ప్రతిఫలం పొందుకుంటాం. కాబట్టి ఈ రోజున దేవుని యందు నిలిచి ఉంటే, ఆయన కూడా మన యందు నిలిచి ఉంటే ఆయన మనతో ఎంతో గొప్పగా మన ఆత్మీయ స్థితిని నడిపించగల దేవుడు. ఆయన మనల్ని తగిన సమయం అందు హెచ్చించగల దేవుడు. ప్రతిఫలంని మనకి ఇవ్వగల దేవుడు కనుక కేవలం మనం ఆయన వైపే చూద్దాం, ఆయన్నే ఆరాధిద్దాం, ఆయన్ని గణపరుద్దాం. కానీ ఎలాగా? మన హృదయం ఆయనకి దగ్గరగా ఉండడం ద్వారా. కాబట్టి ఈరోజు
ఇంకా అనేకమైన మాటలు. ఒకరినొకరు కూడా మాట్లాడుకునేటప్పుడు విరుద్ధంగా మాట్లాడుకోకూడదు, సరసోక్తులు మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అవి మనము అవలంబించుకోవాలి. మన పిల్లలకు కూడా దేవుని వాక్యం చేత అవలంబించబడాలి. కాబట్టి ఈరోజు దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.